వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ అప్డేటెడ్ కాంటెంట్తో మీకు అందించడం జరుగుతూ ఉంది. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 హైదరాబాద్. సో ఇక ఆన్లైన్కి సంబంధించినటువంటి కోచింగ్ని మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు ప్లేస్టోర్ నుంచి కానీ iOS నుంచి కానీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సో మీరు మీ ఇంట్లో నుండి క్లాసెస్ని వినవచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్గా 2022కి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఎవ్రీడే క్లాస్లో. సో ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే NFSA అని అంటున్నాం. ఏమంటున్నాం? NFSA అని అంటున్నాం. సో ఈ NFSA అంటే ఏంటి అని అంటే NFSA 2013. సో ఈ NFSA అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని అంటున్నాం. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2013లో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది ఈ చట్టం అని అంటున్నాం? సో 2013లో. ఏ చట్టం అని అంటున్నాం? జాతీయ ఆహార భద్రత చట్టం అని అంటున్నాం. ఏమంటున్నాం? జాతీయ ఆహార భద్రత చట్టం. సో ఈ జాతీయ ఆహార భద్రత చట్టం అనేది 2013లో వచ్చింది అని అంటున్నాం. ఎవరైతే ఈఓ సిడిపిఓ లాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. కానీ ఈ ఈఓ సిడిపిఓ అనేటువంటి జాబ్స్ అనేవి ఫుడ్ రిలేటెడ్గా సిలబస్ ఉంది. అలాగే ఫుడ్ సైన్స్ రిలేటెడ్గా ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అని అంటే మనం డిస్కస్ చేస్తున్నది ఇండెక్స్. కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్లలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్సెస్ని గురించి అడుగుతారు. మరి మనం డిస్కస్ చేస్తున్నటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మన దేశానికి సంబంధించిన చట్టం కాబట్టి ఇది మనకు జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్. మరి ఇదే చట్టం అనేది రాష్ట్రాలకి ర్యాంకింగ్ ఇచ్చింది కాబట్టి రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది అని అంటే ఇండెక్సెస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అని అంటే సిలబస్లో నేషనల్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో వచ్చింది. ఎందుకు వచ్చింది సార్? ఈ జాతీయ ఆహార భద్రత చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అంటే భారతదేశంలో ఆకలితో ఎవరు అలమటించకూడదు, అందరికీ ఆహారం అందాలి, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారు ఆహార కొరత నుంచి బయటపడాలి అని చెప్పేసి ఈ జాతీయ ఆహార భద్రత చట్టంని తీసుకురావడం జరిగింది. సో మరి ఈ ఆహార భద్రత చట్టం అనేది ఏ అంశాలను గురించి ప్రాధాన్యతను ఇస్తుంది అని అంటే ఒకటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఏమంటున్నాం? ప్రజా పంపిణీ అని అంటున్నాం. సో ప్రజా పంపిణీ వ్యవస్థ. సో దీన్ని ఏమంటున్నాం? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటున్నాం. ఇక రెండోది ఏమంటున్నాము అని అంటే నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం. ఏమంటున్నాం? మధ్యాహ్న భోజన పథకం అని అంటున్నాం. అలాగే ఇంకా ఏమంటున్నాము అని అంటే మధ్యాహ్న భోజన పథకంతో పాటు మూడోది ICDS రిలేటెడ్గా ఉన్నటువంటి స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి ఆ రంగానికి కూడా ఆ విభాగానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ చట్టం ఇస్తూ ఉంది? జాతీయ ఆహార భద్రత చట్టం. సో ఇలా 2013లో వచ్చినటువంటి ఈ చట్టం ఏం చేసింది అని అంటే ఇటీవల ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఏమంటున్నాం? ఫస్ట్ ఎడిషన్ సూచికను రిలీజ్ చేసింది. ఇటీవల ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ ఎడిషన్ ఇండెక్స్ రిలీజ్ అయ్యింది 2022లో అని అంటే ఫస్ట్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి ఫస్ట్ ఎడిషన్ ఇండెక్స్ దేనిలో భాగంగా రిలీజ్ చేశారు అని అంటే జాతీయ ఆహార భద్రత చట్టంలో భాగంగా రిలీజ్ చేశారు అని అంటున్నాం. చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 2013లో వచ్చింది అని అంటున్నాం. సో మరి ఇలా వచ్చినటువంటి చట్టం ప్రజా పంపిణీ వ్యవస్థకి, మధ్యాహ్న భోజన పథకంకి, ICDSకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. దీని లక్ష్యం ఏంటి అని అంటే జీరో హంగర్. సో జీరో హంగర్ అనే పదం ఎక్కడ వింటాము మనము అని అంటే ఈ జీరో హంగర్ అనేది
మనం ఎక్కడ వింటాము అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని అంటామండి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 అంటే ఆహారం అందరికీ అందించాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అనేది 2015లో ప్రపంచ దేశాలకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్ని సూచించడం జరిగింది. సో ఆకలిని నిర్మూలించడం. సో ఇలా సూచించినటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2కి భారతదేశంలో సపోర్ట్ చేస్తున్నటువంటి చట్టం ఏది అని అంటాడు అంటే ఇంకో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా 2013లో వచ్చినటువంటి చట్టం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2కి సపోర్ట్ చేస్తూ ఉంది, జీరో హంగర్. సో ఇలా ఆకలి లేనటువంటి భారతదేశ సమాజాన్ని నిర్మించేందుకోసం ఈ చట్టం అనేది పనిచేస్తూ ఉంది. మరి ఈ చట్టమే ఇప్పుడు ఇండెక్స్ని ఇచ్చింది. ఈ ఇండెక్స్ని ఇవ్వడం అనేది మనకు లేటెస్ట్ ఇష్యూ. రేపు ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంటి జాబ్స్కి సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి భాగం. సో అలాగే గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలలో కూడా కామన్గా అడిగేటువంటి క్వశ్చన్. సో మరి దీనికి సంబంధించి ఫస్ట్ ఎడిషన్లో రాష్ట్రాలకి ర్యాంకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని అంటున్నాం? 28. భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఎన్ని? కేంద్రపాలిత ప్రాంతాలు 8. సో వీటన్నింటినీ కూడా ర్యాంకింగ్ చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ని ఎలా చేసింది 28 రాష్ట్రాలను అంటే జనరల్గా పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలను కలిపి ఒక గ్రూప్గా చేసింది. ఒక గ్రూప్ వచ్చి ఏంటి అని అంటే పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలను కలిపి స్మాల్ స్టేట్స్ అండ్ బిగ్గర్ స్టేట్స్కి సంబంధించి, అలాగే మరొకటి ఏంటి అని అంటే స్మాల్ స్టేట్స్కి సంబంధించి అని మాట్లాడుతూ ఉన్నాం. ఇక రెండోది వచ్చి ఏంటి, రెండో గ్రూప్లో ఏంటి అని అంటే స్పెషల్ స్టేట్స్ని తీసుకోవడం జరిగింది. స్పెషల్ స్టేట్స్ని ఎలా తీసుకున్నారు అని అంటే ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు, అలాగే యూనియన్ టెరిటరీస్, ఇలా 2 గ్రూపులుగా చేసి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఎవరిచ్చారు సార్ ఈ ర్యాంకింగ్స్కి సంబంధించి అని అంటే ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి, రేషన్స్కి సంబంధించి, కన్జ్యూమర్ వినియోగదారులకి సంబంధించినటువంటి మంత్రిగా ఎవరున్నారు కేంద్ర క్యాబినెట్లో అని అంటే పీయూష్ గోయల్ గారు ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? పీయూష్ గోయల్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ర్యాంక్స్కి సంబంధించి ఈ ర్యాంక్లో ఏ స్టేట్ టాప్లో ఉంది ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి విభాగంలో అని అంటే ఇగో స్టేట్స్, టాప్ స్టేట్స్ ఏవి ఉన్నాయి అని అంటే ఒడిషా ఉందండి ఫస్ట్ ర్యాంక్లో. సో ఏ రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటున్నాం? ఒడిషాకు వచ్చింది. రెండవ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని అంటే యూపీ, ఉత్తరప్రదేశ్కి రావడం జరిగింది. సెకండ్ స్టేట్ ఏది ఉంది అని అంటున్నాం? సెకండ్ ర్యాంక్లో యూపీ ఉంది. థర్డ్ స్టేట్ వచ్చి ఏది ఉంది అని అంటే థర్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఏపీ ఉంది. ఏమంటున్నాం? థర్డ్ ర్యాంకులో ఏపీ ఉంది. సో ఇట్లా ఈ 3 స్టేట్స్ అనేవి ఇటీవల ఇచ్చినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫస్ట్ ఎడిషన్ ఇండెక్స్లో టాప్ 3గా నిలిచాయి అని మనం గుర్తుంచుకోవాలి. ఏ స్టేట్స్ నిలిచాయి? ఒడిశా నిలిచింది, యూపీ నిలిచింది, ఏపీ నిలిచింది. సార్ మరి ఇందులో తెలంగాణ ఎన్నో పొజిషన్లో ఉంది సార్ అని అంటే తెలంగాణకి 12వ ర్యాంక్ రావడం జరిగిందండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో తెలంగాణ ర్యాంక్ ఎంత అని అంటున్నాము అని అంటే తెలంగాణకి సంబంధించినటువంటి ర్యాంక్ 12వ ర్యాంక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇగో ఇటీవల మనకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ తెలంగాణలో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళకి అక్కడ, టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇక్కడ జరుగుతాయి కాబట్టి మనం ఈ ర్యాంకింగ్స్కి సంబంధించినటువంటి అంశాలలో తెలంగాణకి 12వ ర్యాంక్ వచ్చింది అని అన్నాం, ఏపీకి 3వ ర్యాంకింగ్ వచ్చింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అనేటువంటి అంశాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల మన స్టేట్స్కి వచ్చినటువంటి ర్యాంక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో నెక్స్ట్ ఈ ర్యాంక్స్ అనేవి ఇటీవల ప్రకటించినారు అని అన్నాం. మరి స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి సంబంధించి, యూనియన్ టెరిటరీ స్టేట్స్కి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలు నిలిచాయి ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చి ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపుర నిలిచిందండి. ఏముంది అని అంటున్నాం? త్రిపుర అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఏ స్టేట్ ఉంది అని అంటున్నాం? త్రిపుర అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇగో ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి రాస్తా ఉన్నాను. ఫస్ట్ ర్యాంక్లో ఎవరు అని అంటున్నాం? త్రిపుర అనే రాష్ట్రం ఉంది. ఏ రాష్ట్రం అని అంటున్నాం? త్రిపుర. ఇక నెక్స్ట్ రెండవ స్థానంలో సెకండ్ ర్యాంక్లో ఏది ఉంది అని అంటే హిమాచల్ ప్రదేశ్ ఉందండి. ఏది ఉంది అని అంటున్నాం? హిమాచల్ ప్రదేశ్ అనేది ఉంది. ఇక థర్డ్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే సిక్కిం ఉందండి. థర్డ్ ర్యాంక్లో సిక్కిం ఉంది.
సో ఇలా ఈ రాష్ట్రాలు అనేవి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇటీవల జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఫస్ట్ ఎడిషన్ ఇండెక్స్ వచ్చిందా రాలేదా అంటే వచ్చింది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఎవరున్నారంటే పీయూష్ గోయల్. సో ఈ పెద్ద స్టేట్స్కి సంబంధించి ఏ స్టేట్స్ టాప్ పొజిషన్లో ఉన్నాయంటే ఒడిషా, యూపీ, ఏపీ, ఆంధ్రప్రదేశ్. సో మరి తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 12. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2013. సో చిన్న రాష్ట్రాలకి స్పెషల్ స్టేట్స్కి సంబంధించి యూనియన్ టెరిటరీలో ఏవేవి నిలిచాయి అని అంటే ఫస్ట్లో త్రిపుర, సెకండ్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్లో సిక్కిం. సో ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ప్రజా పంపిణీ కోసం, మధ్యాహ్న భోజనం కోసం, ఐసిడిఎస్ కోసం తీసుకొచ్చినటువంటి చట్టంగా కూడా ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్ఎఫ్ఎస్ఏ 2013 అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో వీళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం చేయాల్సింది ఈ 3 స్టేట్మెంట్స్. ఇవి రైటా రాంగా అని అడుగుతాడు. రైట్ అని చెప్పేసి చెప్పాలి. మధ్యాహ్న భోజనం రైటే, ప్రజా పంపిణీ వ్యవస్థ రైటే, ఐసిడిఎస్ ద్వారా ప్రజలకి సంబంధించినటువంటి పౌష్టికాహారాన్ని పెంచడం కూడా సరైనదే అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ చట్టం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగినటువంటి ఇండెక్స్ గురించి అప్డేట్ చేసుకోవాలి. మరి దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి ఏ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అని అంటే వన్ నేషన్ వన్ రేషన్ అనేటువంటి సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఇగో వన్ నేషన్ వన్ రేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ వన్ నేషన్ వన్ రేషన్లో ఇటీవల భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అనుసంధానించబడ్డాయా లేదా అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడిగితే ఎస్, ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి అనుసంధానించబడ్డాయి అని చెప్పేసి మనం ఆన్సర్ చేస్తే మన ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఇటీవల వచ్చినటువంటి ఇండెక్స్ వన్ నేషన్ వన్ రేషన్, అలాగే ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం 2013 గురించి మీరు చాలా క్లియర్గా అప్డేట్ చేసుకోండి. ఈ సమాచారం అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే ఎస్సీఓకి సంబంధించినటువంటి అంశం. సో ఈ ఎస్సీఓ గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో ఏమంటున్నాము అని అంటే ఎస్సీఓ అని అంటున్నాం. ఎస్సీఓ అని అంటే ఏంటి అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఏమంటున్నాం? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనం ఎస్సీఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇటీవల ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ప్రధాన సమావేశం జరిగింది. దాని తర్వాత అధ్యక్షత బాధ్యతలను భారత్కి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి లేటెస్ట్గా అంటే ఈ ఎస్సీఓలో మొత్తం 9 సభ్య దేశాలు ఉంటాయి. ప్రీవియస్ క్లాస్లో మనం చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆ క్లాస్ మీకు ఏమైనా కావాలి అని అంటే ఒక్కసారి ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ గ్రూప్ ఏదైతే ఉందో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్కి సంబంధించి ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్య దేశాలకి సంబంధించినటువంటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానులని ప్రకటిస్తారండి. ఏం ప్రకటిస్తారు అని అంటున్నాం? పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానులను దేని అని అంటున్నాం? సాంస్కృతిక రాజధానులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు భారతదేశం అనేది 2023కి సంబంధించి ఈ ఎస్సీఓ ఏదైతే ఉందో షాంఘై కోఆపరేషన్కి ఆర్గనైజేషన్కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించబోతా ఉంది. ఈ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఇప్పుడు భారతదేశం ఏం చేసింది అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మొట్టమొదటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి
పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా భారతదేశం నుంచి ఏ నగరాన్ని ప్రకటించిరు అనే ఓ 4 నగరాల పేర్లు ఇస్తారండి. సో అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి అని అంటే దీనికి సంబంధించి ఏదైతే వారణాసి ఉందో వారణాసిని ప్రకటించడం జరిగింది. వారణాసిని ఎస్సీఓ యొక్క మొట్టమొదటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా గుర్తించారు అని చెప్పాలి. ఏమంటున్నాం? ఎస్సీఓ యొక్క మొట్టమొదటి రాజధాని అని అంటున్నాం. ఏ రాజధాని అని అంటే పర్యాటక మరియు సాంస్కృతిక రాజధాని అని అంటున్నాం. సో మరి పర్యాటక సాంస్కృతిక రాజధానికి సంబంధించి ఏమంటున్నాం? వారణాసి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ వారణాసిని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి పర్యాటక సాంస్కృతిక రాజధాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇలా ప్రకటించినటువంటి ఈ వారణాసికి సంబంధించి ఈ వారణాసి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఇలా ప్రకటించాలి. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సభ్య దేశాలలో పర్యాటక రంగాన్ని సాంస్కృతిక రంగాన్ని మరింత పంచుకోవడం కోసం మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ నగరాలను ప్రకటించాలని ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అని అంటే 2019లో బిష్కేక్లో జరిగినటువంటి ఎక్కడ అని అంటున్నాం? తజికిస్తాన్ బిష్కేక్లో జరిగినటువంటి సమావేశంలో ఈ పర్యాటక సాంస్కృతిక రాజధానుల అంశం పైన చర్చను పెట్టి ఆ చర్చలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం సభ్యదేశాలుగా ఉన్నాం. ఈ సభ్యదేశాలకి సంబంధించి మనం ప్రమోట్ చేసుకోవాలి మన ప్రాంతాలని, మన దేశాలలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులని అని చెప్పేసి ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అని అంటే తజికిస్తాన్కి సంబంధించినటువంటి బిష్కేక్లో నిర్ణయం తీసుకున్నారు. సో ఆ తర్వాత దీనికి 2021లో నిబంధనలు రావడం జరిగింది. మరి ఇలా దేశాలకి సంబంధించి పర్యాటక మరియు సాంస్కృతిక నగరాలుగా గుర్తించేందుకు రాజధానులుగా గుర్తించేందుకు నిబంధనలు ఎప్పుడు ఇచ్చారు? ఏ సమావేశంలో ఈ నిబంధనలు తయారు చేశారు అని అంటే దూషాన్బే సమావేశంలో ఈ నిబంధనలు తయారు చేయడం జరిగింది. ఏ సమావేశంలో అంటున్నాం? దూషాన్బే. ఈ దూషాన్బే సమావేశం 2021 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రధాన నేతల సమావేశం. ఇందులో నిబంధనలు తయారు చేయడం జరిగింది. అలా నిబంధనలు తయారు చేసిన తర్వాత 2022 ఇటీవల జరిగినటువంటి సెప్టెంబర్ 15-16 మీటింగ్ తర్వాత ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఎస్సీఓకి సంబంధించి మొట్టమొదటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిని గుర్తించడం జరిగింది. అదే వారణాసి. ఈ వారణాసినే మన భారతదేశంలో ఏమని అంటున్నాము అని అంటే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి అంటా ఉన్నాం. భారతదేశానికి కామన్ క్యాపిటల్ సిటీగా న్యూఢిల్లీ ఉంది. అలాగే వాణిజ్య రాజధానిగా బొంబాయి ఉంది. అలాగే భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా దేన్ని గుర్తిస్తూ ఉన్నాము అని అంటే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక రాజధాని భారతదేశంలో ఏంటి అని అంటే ఆధ్యాత్మిక రాజధాని వారణాసి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ వారణాసినే ఇప్పుడు ఎస్సీఓ యొక్క మొట్టమొదటి పర్యాటక సాంస్కృతిక రాజధానిగా గుర్తించడం జరిగింది. సో ఇలా గుర్తించినటువంటి ఈ వారణాసిలో కాశీ విశ్వేశ్వర టెంపుల్తో పాటు సుమారు 2000 టెంపుల్స్ ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం? 2000 టెంపుల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టే ఈ నగరాన్ని ఏమంటున్నాము అని అంటే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదే వారణాసి. ఇటీవల ఇది దేనిగా సెలెక్ట్ అయింది అని అంటే ఎస్సీఓ యొక్క మొట్టమొదటి పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ఎంపిక కావడం జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ని కూడా చాలా క్లియర్గా అప్డేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.